ట్రాన్స్‌ఫార్మర్‌లకు సంబంధించిన 1,05,000 రూపాయల విలువ కలిగిన 105 కిలోల రాగి వైర్‌ను స్వాధీనపరుచుకున్న ముగ్గురు దొంగలను అరెస్ట్ చేసిన నకరేకల్ పోలీసులు. పల్నాడు జిల్లా నరసరావుపేట సబ్ డివిజన్ నకరేకల్ పోలీస్ స్టేషన్ పరిధి నందు ట్రాన్స్‌ఫార్మర్‌ను పగలగొట్టి రాగి వైర్‌ను దొంగిలించిన దొంగలు. దానికి సంబంధించిన దర్యాప్తు చేపట్టిన పోలీసులు. నలుగురు దొంగలు ఈ నేరానికి పాల్పడినట్లు గుర్తించి వారిలో ముగ్గురిని అరెస్ట్ చేయగా, మరో నిందితుడి పరారీలో ఉండగా గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు. 16/7/2026 తేదీ నర్సరావుపేట సబ్ డివిజన్ ఆఫీస్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో దొంగల అరెస్టు వివరాలను వెల్లడించిన పల్నాడు జిల్లా ఎస్పీ పరిపాలన శ్రీ జేవి సంతోష్. ఈ సందర్భంగా ఎస్పీ పరిపాలన మాట్లాడుతూ, నిందితులు నలుగురు వివిధ రకాల పనులు చేసుకుంటూ సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ నేరానికి పాల్పడినట్లు వెల్లడించారు. పోలీసులు వీరి వద్ద నుండి 1,05,000 రూపాయల విలువ కలిగిన 105 కిలోల రాగి వైరు స్వాధీనం చేసుకున్నారు. మనకి పల్నాడు జిల్లాలో గత కొంతకాలంగా ఈ ట్రాన్స్ఫార్మర్లు అలాగే వైర్ థెఫ్ట్లు, కాపర్ వైర్ థెఫ్ట్లు ఎక్కువగా జరుగుతున్నాయి. దీని మీద మనం సత్తెనపల్లి డిఎస్పీ గారు హనుమంతరావు గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీము ఫామ్ చేశాము. నగరేకల్ పోలీస్ స్టేషన్లో మన సిఐ సత్తెనపల్లి వారి ఆధ్వర్యంలోని నిన్న మనకి ఒక ఇద్దరు ముద్దాయిలు దొరికారు. ఆ ఇద్దరు ముద్దాయిల దగ్గర నుంచి కూడా దగ్గర 105 కిలోల కాపర్ వైరు, 16 ట్రాన్స్ఫార్మర్లు రికవరీ చేయడం జరిగింది. ఇది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లోని ఇది ఎవరికి అమ్ముతున్నారు, రిసీవర్లు ఎవరు, అది కూడా మనం తెస్తామండి. నెక్స్ట్ ఈ కేసులన్నీ కూడా ఫైనలైజ్ అయిపోయి నిన్న 77/26, 85/26, 92/26 అని నిన్న కేసులు కట్టడం అయింది. ఈ కేసు అన్నింటిలో కూడా రికవరీ 100% అయిందని 16 ట్రాన్స్ఫార్మర్లు, 105 kgs కాపర్ వైరు కూడా రికవరీ చేయడం జరిగింది. ఇంకా కూడా మనకి వేరే ప్రాంతాల్లో కూడా అవుతున్నాయి. అవి కూడా స్పెషల్ టీమ్స్ పెట్టి రికవరీ చేసి అవి కూడా మనం చేస్తామండి.